జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. హస్తం నేతలు గాంధీ భవన్కు చేరుకుని బాణసంచా కాల్చారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించారన్నారు. ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే రీతిలో గెలుస్తుందంటున్న కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ అన్ని రౌండ్లలోనూ భారీ మెజార్టీతో ముందుకు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అటు గాంధీ భవన్లో కూడా పూర్తిగా సంబరాలు చేసుకున్న పరిస్థితి. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో అటు రాష్ట్ర నాయకులు అదేవిధంగా చాలా మంది శ్రేణులందరూ ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రోహన్ రెడ్డి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కొన్ని అడిగి జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎలా చూస్తారు? మొత్తం మీద చాలా మంది కేటీఆర్ ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేది కేటీఆర్ పదే కోరుకున్నాడు కదా, రెఫరెండం అన్నాడు. రెఫరెండం చూపించినాం. పార్లమెంట్ ఎలక్షన్స్ వాళ్ళకి నాయనకి రెఫరెండం చూపించినాం, గుండు సున్నా ఇచ్చినాం. ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కేటీఆర్కి చెంప పట్లు అన్నట్టు ఆయనకు ఈ రిజల్ట్ కూడా చూపిస్తున్నాం. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఈ ఎలక్షన్స్ ప్రజాపాలనకు ఒక దొర అహంకారానికి జరిగిన ఎలక్షన్ ఇది. ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు ఒక దొరలకు జరిగిన ఎలక్షన్. కానీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయలేదు, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. ఇదంతా కూడా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం ఒక తిష్ట వేసి ఇదంతా కూడా అడ్డంగా గెలుపొందనేది బీఆర్ఎస్ మాట చెప్తున్నా. ఒకవేళ మేము 6 గ్యారెంటీలు ఇవ్వకపోతే మా నాయకులు ప్రజాక్షేత్రంలో పోతే ప్రజలు మమ్మల్ని ప్రశ్నించారా? ముఖ్యమంత్రి పోయి ప్రజాక్షేత్రంలో పోయి నేను చేసిన పరిపాలన చూసి ఓటేయమని అడిగిండు. కేటీఆర్ లేకనో కేసీఆర్ లేకనో హరీష్ లేక నన్ను చూసి ఓటేయమని అడగలే. ప్రజాపాలన చూసి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుని గెలిపించుకోండి అని చెప్పి అడిగిండు. ఈరోజు మీరు కంటోన్మెంట్లో గెలిపించిన తర్వాత 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేసిండు. దాన్ని కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే మేము రిలీజ్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి తోక ముడుచుకున్నాడు కేటీఆర్. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఇది సునీతమ్మ ఓటమి కాదు, ఇది కేటీఆర్ కేసీఆర్ హరీష్ బీఆర్ఎస్ ఓటమి. ఇది ప్రజాపాలన గెలుపు. కానీ ఓట్ చోరీ చేశారు. మీరంతా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఎక్కడైనా కానీ ఓట్ చోరీ చేసినట్టు కానీ, గుండాయిజం చేసినట్టు కానీ, రౌడీజం చేసినట్టు కానీ, ప్రజలను ప్రలోభం పెట్టినట్టు కానీ మీకు ఎక్కడ కనిపించిందా? ఇంతమంది మీడియా, ఇంతమంది కెమెరాలు, వాళ్ళ సోషల్ మీడియాలు ఉన్నాయి కదా, మరి సోషల్ మీడియాల వల్ల ఎక్కడైనా బయట పెట్టిరా? కేటీఆర్ నమ్ముకున్న ఫేక్ సోషల్ మీడియాలు, ఫేక్ సర్వేలు మరి ఏమైనాయి? గెలిచి మేము ఓట్లు అయిపోయినాక కూడా కేకే సర్వేని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి మేము 13%తో గెలుస్తున్నామని చెప్పి ఫేక్ సర్వేలు పెట్టిన అంటే వాళ్ళు సునకానందంతో బతుకుతున్నారు. వాళ్ళకు అహంకారము పొగరు తోటి కేటీఆర్ కొట్టుమిట్లాడుకుంటారు. ఆ పొగరు అహంకారం తగ్గించుకొని బతికితే ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేక నేను అసెంబ్లీకి రాను, నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ రాను, నేను ఫామ్ హౌస్లో వండుకుంటా, మీరు గెలిపిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటా, మళ్ళీ రాష్ట్రాన్ని దోచుకుంటా అనే వైఖరితో కేసీఆర్ ఉంటే ప్రజలు ఎందుకు హర్షిస్తారండి? ఇప్పటికైనా స్థానిక సంస్థ ఎన్నికలకు పోతుందా కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్గా పోతాం. ఇప్పుడు ఆ పిల్లనాయలు ఇద్దరు కూడా ఖతమైనరు. ఇప్పుడు కేసీఆర్నే బయటికి రమ్మని అడుగుతున్నాం మేము. కేసీఆర్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు రెఫరెండం ఇవ్వమని చెప్పేసి అడిగితే ఆ స్థాయి కూడా మేము చూపిస్తాం. కానీ ఇంకా బీసీ రిజర్వేషన్ పై ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ నేతలు. సార్ 3 సార్లు గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టిండ్రు. బీజేపీ నాయకులు దాన్ని తొక్కిపెడుతున్నారు గవర్నర్ దగ్గర. బీఆర్ఎస్ దానికి ఒత్తాసు పలుకుతున్నది. నేను అనేది ఏంటంటే మేము అసెంబ్లీలో పాస్ చేసి రెజల్యూషన్ పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపించిన తర్వాత చట్టం అవుతుంది. ఆ చట్టాన్ని కూడా వీళ్ళు ఆమోదిస్తలేరు. కోట్లకు పోతే కోట్లలో అడ్డుకుంటున్నారు. కాబట్టి మేము చాలా క్లారిటీగా ఉన్నాం. ఎవరికి ఎంత జిస్కా జిత్తే భాగ్యదారి ఉత్తా హిస్సేదారి అని చెప్పి ఏ విధంగానైతే మా రాహుల్ గాంధీ గారు చెప్పినరో తూచా తప్పకుండా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పోతుందా పార్టీ కాంగ్రెస్ పార్టీ? సార్ ఒక మాట చెప్తున్నా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ విధానం మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి జిస్కా జిత్తా హిస్సేదారి ఉత్త భాగ్యదారి టైప్లా ఎవరికి ఎన్ని సీట్లు రావన్నో దాని ప్రకారం ముందుకు పోతాం. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అమలు చేయడంతోనే అటు జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇకపై రానున్నటువంటి ఈ విజయంతో ఇకపై రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా వెళ్తాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ విజయం ఖాయమంటూ కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీ మాత్రం గాంధీ భవన్లో చోటు చేసుకుంది. ఓటు స్టూడియో. నవీన్ అన్న 20 సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డాడు.